హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. ఈరోజు వచ్చేసి తమిళనాడులోని మదురైలో ఉన్నాము. సో ప్రజెంట్ నేను నిన్న రామేశ్వరం కంప్లీట్ చేసుకొని మదురై వచ్చాను. సో మదురైలో ఏమేమి చూడాలి, ఎక్కడ స్టే చేయాలి, దర్శనం ఎలా చేసుకోవాలనేది మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. మొదటిగా వరకు నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రోడ్డు మీకు వెస్ట్ గోపురం రోడ్డు. ఈ మదురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ని 1190లో స్టార్ట్ చేసి 1205వ సంవత్సరంలో పాండ్యరాజులు నిర్మించారు. దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాటి నిర్మించిన అతి పురాతనమైన ఆలయం ఇది. సో ఈ టెంపుల్లో పార్వతీదేవి అమ్మవారు మీనాక్షిగా, శివుడు సుందరేశ్వరం రూపంలో ఇక్కడ కొలువుదీరి ఉంటారు. ఆలయంలోకి సెల్ ఫోన్స్ కానీ పర్సులు కానీ అలాంటివి ఏమీ నాట్ అలౌడ్. సో అందుకోసమని మీకు ఇక్కడ ఈ కనిపించే ప్లేస్లో వచ్చేసి మీకు సెల్ ఫోన్ డిపాజిట్ చేయొచ్చు, ఫుట్వేర్ డిపాజిట్ చేయొచ్చు, బ్యాగులు ఉంటే వరకు బ్యాగులు కూడా మీకు ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు. మధుర మీనాక్షి అమ్మగారిది వెస్ట్ గోపురం, పడమర రాజగోపురం. ఇది మీకు రైల్వే స్టేషన్ నుండి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ నుండి ఎంట్రన్స్ ఉంటుంది. మధుర మీనాక్షి టెంపుల్ 14 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. 14 గోపురాలు ఉంటాయి. 4 గోపురాల నుండి మీకు 4 గోపురాలు ప్రవేశ ద్వారాలుగా ఇక్కడ కనిపిస్తాయి మీకు. శివుడికి ఇష్టమైన నంది ఇది. శివుడు వాహనమైనటువంటి నందీశ్వరుడు. ప్రతి సంవత్సరం తమిళ నెల చిత్రై మాసంలో ఇక్కడ మీనాక్షి అమ్మవారి తిరుకళ్యాణోత్సవం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. చిత్రై నెల అంటే మనకి ఏప్రిల్ అన్నమాట. ఆ తిరుకళ్యాణోత్సవం కాకుండా నవరాత్రులు మనకి దసరా, దీపావళి ఆ పండగలప్పుడు ఈ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని మొత్తం దీపాలతో అలంకరిస్తారు. మీకు వీలు పడితే వరకు తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి వెళ్ళండి. సో అది గర్భగుడికి ఎదురుగా ఉంటుంది, అంతరాలయానికి ఎదురుగా ఉంటుంది. సో మీకు ఎక్కడ క్యూ లైన్స్ కూడా తక్కువగా ఉంటాయి. తూర్పు రాజగోపురం నుండి మీరు దర్శనానికి వెళ్తే
తూర్పు రాజగోపురం నుండి మీరు దర్శనానికి వెళ్ళటం వల్ల మీకు డైరెక్ట్గా అంతరాలయం గర్భగుడి దగ్గరికి డైరెక్ట్గా ఉంటుంది ఈ తూర్పు రాజగోపురం అనేది. సో సాధ్యమైనంత వరకు మీరు రాజగోపురం నుండి దర్శనానికి వెళ్ళే విధంగా చూసుకోండి. ఈ కనిపించేది మీకు వెస్ట్ గోపురం.